ప్రపంచంలో పేరు పొందిన మనస్తత్వవేత్త విలియం జేమ్స్ చెప్పిన మరొక విషయం ఏంటంటే, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఇంపైన స్వరం వాళ్ళ యొక్క పేరే. ఎవరన్నా ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు, లేదంటే ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు మన వారి పేరు పెట్టి పిలిస్తే వెంటనే వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. భూలోకంలో మన ప్రభువుని స్తుతించడానికి హల్లెలూయా అని చెప్పినప్పుడు పరలోకం నుండి మన ప్రభువు దృష్టి మన మీద ఉంటుంది. కారణం ఏంటంటే, మన ప్రభువుకి ఇంపైన స్వరం హల్లెలూయా అనే పదం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-6 వచనాల్లో చూస్తే గనక ప్రతి సెంటెన్స్కి చివరిలో ప్రభువుని స్తుతించుడి అని ఉంటుంది. 363లో పోప్ దమాస్కస్ మొట్టమొదటిసారిగా క్రైస్తవులందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు హల్లెలూయా అనే పదాన్ని పలకాలని చెప్పారు. అప్పటి నుంచి కూడా హల్లెలూయా అనే పదాన్ని వాడుతున్నారు. ఈ పదం పలికినప్పుడు దేవుని దృష్టి మన మీద పడుతుంది. మన మీద పడినప్పుడు మన చుట్టూ ఆయన యొక్క మహిమ కమ్ముకుంటుంది.